అభ్యాసే తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. గత క్లాసులో మనం ఓ ఓ ఔ వరకు ఎలా పలకాలి, ఎలా రాయాలి అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆహా ఈ ఆహా దీన్ని దాన్ని ఆహా అని పలుకుతాం. ఆహా. ఈ అనే అక్షరంతో ఏమేం పదాలు పలకొచ్చు అనేది మనం చూద్దాం. దీంతోనే మనం అందం, అంశం, అంతరంగం, అవని ఇలాంటి పదాలు. దం అందం, శం అంశం, అంతరంగం అంతరంగం, అవని. అంబిక కరెక్ట్ పదం. అంబిక. అందం, అంశం, అంతరంగం, అంబిక అనే పదాలు అనే అక్షరంతో మనం ప్రారంభమయ్యేటువంటి పదాలు. ఇక అహా. ఈ అహా అనేవి తెలుగులో చాలా తక్కువగా ఉచ్చరింపబడతాయి. ఉదాహరణకి అంతఃపురం, తర్వాత ప్రాతకాలం, తర్వాత పౌనఃపున్యం. ఇలాంటి పదాలు చాలా తక్కువ పదాలు మాత్రమే మనం ఈ విసర్గను ఉపయోగించేటువంటి పదాలు మనకి చాలా తక్కువ తెలుగులో ఉంటాయి. అదే సంస్కృతంలో మనం ఎక్కువగా ఈ విసర్గని వాడుతూ ఉంటాం. ఉదాహరణకి చూడండి, ఉదాహరణకి మనకి ఈ విసర్గ వచ్చేటువంటి పదాలు ఆనందః, ఆనందం, కామః, ఆశ. ఆశ అనే అర్థం వచ్చేటానికి సంస్కృత పదం కామః అంటే ఆశ. తర్వాత విస్మయః, విస్మయః అంటే ఆశ్చర్యం. తర్వాత హాసః అంటే నవ్వటం. ఇలా ఇంచుమించుగా సంస్కృతంలో ప్రతి పదానికి మనం ఈ విసర్గని వాడటం చూస్తూ ఉంటాం. తెలుగులో చాలా తక్కువగా ఉంటాయి. ఈ విధంగా మనం విసర్గను ఉపయోగిస్తాం. అనే అక్షరానికి వస్తే అందం, అంశం, అంతరంగం, అంబిక అనేటువంటి పదాలు. అహా అనే విషయానికి వస్తే అంతఃపురం, ప్రాతకాలం, పౌనఃపున్యం అనేటువంటి పదాలు వాడతాం. ఎక్కువగా విసర్గని మనం సంస్కృతంలో వాడతాం కాబట్టి సంస్కృత పదం ఆనందః అంటే ఆనందం, కామః అంటే ఆశ, విస్మయః అంటే ఆశ్చర్యం, హాసః అంటే నవ్వు అనేటువంటి పదాలు సంస్కృత పదాల్లో మనం ప్రతి పదానికి మనం ఆ విసర్గని వాడుతూ ఉంటాం. ఇదనమాట ఆహా వరకు మనం ఈరోజు తెలుసుకున్నది. ఇప్పుడు మనం కా, ఖ, గా, ఘ అనేటువంటి అక్షరాలు ఎలా పలుకుతాం, ఎలా ఉచ్చరిస్తాం, ఎలా రాస్తాం, వాటిని ఏ పదాల్లో ఉపయోగిస్తాం అనేది చూద్దాం. కానీ ఇలా రాస్తాం. క, ఖ, క, ఖ, గ, ఘ, క, ఖ, గ, ఘ అనేటువంటివి మనం ఈరోజు చూద్దాం.
కా అనే అక్షరంతో ఏమేమి అక్షరాలు ఏమేం పదాలు ఉంటాయి? ఉదాహరణకు చూడండి, కలం, కత్తి, కంఠం, కళ అనేటువంటి పదాలని మనం కా అనే అక్షరంతో వాడేటువంటి పదాలు. ఇక ఒత్తు ఖ, దీన్ని ఇది క, ఇది ఖ. ఈ ఒత్తు ఖ అనేటువంటిది ఏ పదాలతో వాడతాం? దీనికి ఖర్జూరం, ఖరం, ఖర్జూరం, ఖరం. తర్వాత ఖండిక, ఖడ్గం అనేటువంటి పదాలు ఒత్తు ఖ అనే అక్షరంతో మనం రాస్తూ ఉంటాం. తర్వాత గా, దీనికి గంట, గడియారం, గడియ, గతం, గతి. ఇలాంటి అక్షరాలు, ఇలాంటి పదాల్లో మనం ఈ గాని వాడతాం. తర్వాత ఒత్తుఘా, ఒత్తుఘాకి ఘటం, ఘంటారావం, తర్వాత ఘటోత్కచుడు, తర్వాత ఘోరం. ఇలాంటి పదాల్లో మనం ఒత్తుఘాని వాడతాం. పలకడం చూడండి ఒకసారి. క, ఖ, గ, ఘ. దీన్ని ఇలా రాయాలి, కాని ఇలా రాయాలి. ఒత్తు ఖ, గ, ఘ. క అనే అక్షరంతో పదాలు కలం, కత్తి, కంఠం, కళ. ఖర్జూరంతో పదాలు ఖర్జూరం, ఖరం, ఖండిక, ఖడ్గం. గాతో గంట, గడియారం, గడియ, గతం, గతి. ఒత్తు ఘ, ఘటం, ఘంటారావం, ఘటోత్కచుడు, ఘోరం. ఇలా మనం ఏ అక్షరాన్ని ఎలా పలకాలి, ఎలా రాయాలి, ఆ పదాలు ఏ పదాల్లో ఈ అక్షరాలు మనం నిరంతరంగా వాడుతూ ఉంటామని మనం ఇప్పుడు నేర్చుకున్నాం. మరికొన్ని అక్షరాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. తెలుగుని ప్రేమిద్దాం, తెలుగు భాషను కీర్తిద్దాం.